అందరికీ జై హింద్ జై భారత్. సోనం వాంగ్చుక్ ఆల్రెడీ దీక్ష విరమించేసిన సంగతి మనకు తెలిసిందే. ఏవైతే ఆయన డిమాండ్స్ ముందుకు తీసుకొచ్చారో వాటన్నిటిని పరిశీలనలోకి తీసుకుంటాం, ఇంప్లిమెంట్ చేస్తామని హామీ రావడంతో ఆయన అక్కడి నుంచి ఆయన తాలూకా దీక్షని ఆపేశారు. అయితే ఇప్పుడు ఈ బొద్దింకల యొక్క నిజ స్వరూపం బయటకు వచ్చింది. వాళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇతన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నాటి నుంచి నేటి వరకు ఇది కంటిన్యూ అవుతోంది. దానికోసం అని చెప్పి ఆయన ఒక రియాక్షన్ వీడియో చేశారు ఆయన యూట్యూబ్ ఛానల్లో. డూ ఐ నీడ్ ఏ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ వన్ అని చెప్పేసి, నేను చేస్తున్న దీక్ష మీద లేదా నేను దీక్ష విరమించిన విధానం మీద కొంతమంది అవాకులు చవాకులు పేరుతూ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రూవ్ చేసుకోవాలా ఏంటి అని చెప్పి ఆయనే ఆ హాస్పిటల్ ప్రాంగణంలో తీసుకున్న ఒక వీడియోను కూడా విడుదల చేశారనమాట. అవన్నీ నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. అయితే ఈయన ఏమంటున్నారు అంటే, నాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కంటే, అఫ్కోర్స్ ఆయన ఇవాళ కాకపోతే రేపన్నా రాజీనామా చేస్తాడు, అక్కడ లాఠీ చార్జీలకు గురైన లేదా దాడులకు గురైన కేసులు పడ్డ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి ఎఫ్ఐఆర్లు ఉండకూడదు అనేది నా ప్రధాన డిమాండు. చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి, ఆ తర్వాత రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇవి నావి మెయిన్లీ కోరుకున్నటువంటి విషయాలు. వాటికి వాళ్ళు ఓకే చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటమా చేయకపోవటమా అనేది ఆ ప్రభుత్వానికి సంబంధించింది. ఒకవేళ చేయకపోతే వాళ్ళే డిఫేమ్ అవుతారు జనాల్లో. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా అలాగే కొనసాగితే మోదీకే బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప మనకు వచ్చే నష్టమేమీ లేదు. మనకి మెయిన్ టార్గెట్ వచ్చేసి విద్యార్థులు, వారి భవిష్యత్తు అనేలాగా ఆయన వాక్రూడ్చాడు. కానీ ఈ సీజేపీ అంటే ఈ బొద్దింకల బ్యాచ్ ఏం చేస్తుంది అంటే, సోనం వాంగ్చుక్ ఏదో డీల్ కుదుర్చుకున్నాడు, ఆయన పర్సనల్ బెనిఫిట్స్ కోసం ఏదో చేసుకున్నాడు అనేలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రెంట్కి చెడ్డ రావడ్లాగా ఈయన ఇప్పుడు తన క్యారెక్టర్ సర్టిఫికెట్కి ఆయన యూట్యూబ్ మాధ్యమంలో ఒక వీడియో చేసుకునే పరిస్థితి వచ్చేసిందనమాట. ఏదేమైనా కూడా ఇందులో భాగంగా ఒక వీడియో బయటకు వచ్చింది. సుమారుగా 22 రోజులు 25 రోజులు ఆయన ఈ దీక్ష నిరాహార దీక్ష కొనసాగించాడు కదా. అయితే ఎప్పుడైతే ఈ జంతర్ మంతర్ నుంచి ఆయన్ని హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా, అక్కడ ఆయన నిరసన చేశాడు. నన్ను చంపేస్తారా ఏంటి, మీరు ఇస్తున్నటువంటి స్ట్రెస్ వల్ల నేను ఏమైపోతానో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన ఈ సోనం వాంగ్చుక్ అక్కడున్న సిబ్బంది మీద, పోలీసుల మీద చాలా సీరియస్ అయ్యారు. ఆ విధానం ఏదైతే ఉందో, ఆ సీరియస్ అయిన విధానం అదంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి మనుషులే రికార్డు కూడా చేశారనమాట. ఒకసారి మనం దాన్ని అబ్జర్వ్ చేశాక మన యొక్క అభిప్రాయాన్ని చెప్దాం. अंदर और एक हड़ताल करके जमीन पर लेटकर जो ताकत 20वें 22वें दिन मेरे में थी वो जोर लगाकर मुझे बाहर जबरदस्ती निकलना पड़ा, आपको नहीं मालूम है. 20 రోజులకు పైగా నేను నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా నేను హాస్పిటల్లో కూడా మీకంటే ఎక్కువగానే పోరాడాను, కింద మీద పడి దొర్లాడాను అని చెప్తూ ఉన్నాడు. అయితే 20 రోజుల పాటు ఆహారం తిననటువంటి వ్యక్తి ఈ స్థాయిలో ఇంత ఎనర్జెటిక్గా ఉంటాడు అంటే అది ప్రపంచ వింతల్లోకెల్లా వింతగానే పరిగణించవచ్చు. కావాలంటే చూడండి, ఆయన నిరాహార దీక్షలో ఇంకా ఉన్నప్పుడే ఇది తీసుకున్న వీడియో. What is this giving me for 3 hours here on 25th day of my hunger? You all are harassing me. Yes, you. If I die of stress, it will be your responsibility. ऑर्डर नंबर लेके आप लोगों को बदतमीजी कर रहे हो, ऑर्डर लेके आप. हाँ? Please open. I'm going. Arrest me if you want. अरे थर्ड क्लास पीपल. आप जबरदस्ती क्यों बंद कर रहे हैं? Shameless people. This is government or the butcher. Please come in. Arrest me if you want. You understand? Arrest me. Arrest me. You can stop me wherever. Then if I snatches your phone. सर आपको हाईकोर्ट का ऑर्डर भी नहीं आया, जैसे आता है डॉक्टर्स रेडी है. ऑर्डर क्यों नहीं आया? तो आप पता कीजिए. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఆవేశానికి లోను కాకండి, ఏది పడితే అది మాట్లాడకండి, మమ్మల్ని నిందించకండి అని చుట్టూ ఉన్నటువంటి సిబ్బంది ప్రాధేయపడుతూ ఉన్నా కూడా అక్కడే పడుకొని తిష్ట వేసుకొని, ఇదిగో నువ్వు వీడియోలది, నువ్వు ఫోటోలది పంపించు బయటికి, నేను కూడా ఇక్కడ నిరాహార దీక్ష గట్టిగానే చేస్తున్నాను, మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అప్పట్లో దాచుకున్న వీడియో ఇప్పుడు ఆయనంతటా ఆయనే
వేరే పర్పస్ కోసం రిలీజ్ చేసినప్పటికీ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే 20 రోజులకు పైగా దీక్ష చేసినటువంటి వ్యక్తి అంత ఎనర్జెటిక్గా ఉండడం సాధ్యమా అంటే ఇక్కడ జరిగిన కథ ఏమిటి, జరిగి ఉండే అవకాశం ఉండే కథ ఏమిటి అంటే జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు కొన్ని ఉండేవన్నమాట. ఆ బాత్రూమ్ కనో వాటికనో అటు అలా వెళ్తూ కొంచెం ఆహారం తీసుకోవటం వల్ల అన్ని రోజుల పాటు కొనసాగింది. అక్కడ నుంచి ఎత్తుకొచ్చిన తర్వాత 2 రోజుల కంటే ఎక్కువగా ఆయన నిరాహార దీక్ష చేయలేకపోయి ఈ అవస్థలకు పడి ఆ తర్వాత ఏదో ఒక విధంగా కేంద్ర మంత్రులు వస్తాము అని అంటే ఓకే చెప్పి దీక్షను విరమింపజేసేసుకొని ఆకలి బాధని తాళలేక ఆయన మొత్తానికి దీనికి స్వస్తి పలికారు. కానీ అక్కడ సీజేపీ ఈ బ్యాచ్ అంతా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే సస్తే సావని సోనం వాంగ్చుక్ మనకు కావాల్సింది ఒక శవం, ఆ శవం మీద రచ్చ చేసేటటువంటి ఒక ప్రణాళిక. అనవసరంగా పట్టుకెళ్ళిపోతే ఎలాగా? అందుకనే ఈ అభిజిత్ డీప్కే కూడా ఎప్పుడు ఏమంటుంటాడంటే ఆ సోనం వాంగ్చుక్ని మాకు ఇవ్వండి అని చెప్తా ఉంటాడు. ఆ తర్వాత అశుతోష్ రాంకాను ఇంకెవరో ఉంటాడు కదా, 3-4 ఉంటారు. 3-4లో ఒకటి సస్పెండ్, వాళ్ళే ఒకడిని తీసేశారు. ఒక అతను ఏమంటాడంటే మేము న్యూట్రల్ ప్లాట్ఫామ్కి వస్తాము మీతో డిస్కస్ చేయడానికి, ఎవరిని అంటే కేంద్ర మంత్రులతో, మేము మీ దగ్గర రావడం ఏంటి అని చెప్పేలాగా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమైనా టెర్రరిస్ట్లా? న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధం జరిగితే న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడతారు ఏదన్నా సంధి కుదుర్చుకునే భాగంలో, లేదా ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతూ ఉంటే పాకిస్తాన్ న్యూట్రల్ ప్లేసు. మీరేమన్నా ఇప్పుడు యాంటీ నేషనల్స్ అని మీరు అంటే ఆ బిహేవియర్ అలాగే ఉంది. మేము ఆరోపించడమే కాదు, అది నిజమని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ సీజేపీ బ్యాచ్ ఆలోచన విధానం, మాటల ఒరవడంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఈయన్ని టార్గెట్ చేస్తే ఈయన తన క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి వీడియోని రిలీజ్ చేసుకొని ఆ వీడియోలో స్పష్టంగా అడ్డంగా దొరికిపోయినటువంటి వైఖరి ఇప్పుడు మనం గమనించాలి. ఇది సోనం వాంగ్చుక్ అయినా అదే, అందుకని మనం సోనం రాంగ్చుక్ అన్నాం. విద్యార్థుల ఎమోషన్ని వాడుకొని తనకున్న వ్యక్తిగతమైన గ్లడ్జ్ని తీర్చుకోవాలి, తనకున్న కోపాన్ని ఆవేశాన్ని చల్లార్చుకోవాలి అని అనుకుంటే ఇవాళ కాకపోతే రేపన్నా ఆ విషయం బయటకు వచ్చేస్తుంది. చాలామంది ఇతని యొక్క ప్రొటెస్ట్ని కొంతమంది సెలబ్రిటీలు జెన్యూన్గానే, కొంతమంది సెలబ్రిటీలు అమ్ముడుపోయి షేర్ చేశారు, ఆయనకి సపోర్టుగా మద్దతుగా నిలిచారు. ఎస్, ఇక్కడ మనం నమ్మాల్సింది ఎవరిని అంటే నిజాయితీ పౌరుల్ని. ఇక్కడ విద్యార్థులు వారి యొక్క సమస్య నిజం, దాని మీద ఎవరు న్యాయపరమైనటువంటి పోరాటం చేసినా, ధర్మ మార్గంలో పోరాటం చేసినా వారికి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఈవెన్ మనకి జ్యుడిషియల్ సిస్టంలో కూడా ఇంటెన్షన్ ఏంటి అని చూస్తారు. ఒక మనిషి ఆ తప్పుని ఎందుకు చేశాడు అని లోతుగా వెళ్ళి అధ్యయనం చేసేలాగా మాట్లాడతారు. అలాగే ఈ మనుషులు విద్యార్థుల పేరుతో ఏం చేస్తున్నారు అనేది మనం గమనించకపోతే ఎప్పటికైనా సరే, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎలాగోలా బయటపడ్డాం, నెక్స్ట్ టైం ఇంకోటి వస్తాడు, ఇంకో నాటకం ఆడతాడు, ఇలాగే మన పిల్లల్ని బయట పంపించేస్తాం ఏంటి? కానీ కాదు కదా. తల్లిదండ్రులు షుడ్ బి రియలైజ్. చాలామంది అంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడికి విద్యార్థుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడే భాషను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక సరైన మూలాల్లో సరైనటువంటి విద్య, ఎథిక్స్, మోరల్స్ నేర్పకపోవడమే అని అనిపించింది. ఏదేమైనా కూడా సోనం వాంగ్చుక్ రాంగ్చుక్ అని మరోసారి తేడతలమైంది. ఇప్పటికైనా ఆలోచించండి. ఇలాంటి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. భరతవర్ష వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటుంది. జస్ట్ మీరు మన భరతవర్షని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. స్టే విత్ us. జై హింద్, జై భారత్.